అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైసీపీకి చెందిన యాంకర్ శ్యామ్ల మళ్ళీ మీడియా అటెన్షన్ కోసం మీడియా ముందుకు వచ్చింది. మామూలు కామెంట్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ చేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ తెచ్చింది. సో అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. కానీ ఈవిడ మాత్రం మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఫ్రీ బస్సే అసలు అందట్లేదని మాట్లాడింది. సో దీనిపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే మనోజ్. యాంకర్ శ్యామ్ల చేసిన కామెంట్స్ని మనం ఏ విధంగా తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కుట్ర జరుగుతుందా అన్న నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా అమరావతి మునిగిపోయింది, అమరావతిలో కడుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ మునిగిపోయాయి, ఈ ప్రచారం చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన లేటెస్ట్ కామెంట్ యాంకర్ శ్యామ్ల ప్రీ బస్ అమలు కావట్లేదు అని చేసిన కామెంట్, ఈ కామెంట్స్ అన్ని నిజానికి అమరావతి మునిగిపోయిన దాని మీద అంబటి రాంబాబు కూడా ఏదో కామెంట్ చేసినట్టున్నారు. అయితే ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఇప్పుడు అమరావతి మునిగిందని నువ్వు చెప్పొచ్చు, మునగలేదని నేను చెప్పొచ్చు. నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు, ప్రజలకి ఆడ కనపడిద్ది. అమరావతి నియర్ బై ఉన్న ప్రజలందరికీ కూడా అమరావతి మునిగిందా లేదా అన్నది ప్రజలకు కనపడిద్ది. ప్రజలకు కనపడే విషయంలో మనం ఎంత వాదులాడుకున్నా వృధా. ఎందుకంటే నేను చెప్పేది నమ్మటం కాదు, నువ్వు చెప్పేది నమ్మటం కాదు, వాస్తవం కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. తర్వాత ప్రీ బస్సు అమలు అవుతుందా లేదా, అమలు కావట్లేదని శ్యామలా చెప్పొచ్చు, అమలు అవుతుందని నేను చెప్పొచ్చు. కానీ అది ప్రజలకు కనపడేది. ఇప్పుడు మహిళలు ప్రీ బస్సు ఎక్కుతున్నారా లేదా అనేది మహిళలకు తెలుసు. ప్రభుత్వం ఏం చెప్తుంది, 16 లక్షల మంది నిన్న ప్రీ బస్ ఎక్కి ప్రయాణించారు మహిళలు అని ప్రభుత్వం చెప్తుంది. సరే, ఎక్కిన మహిళలకి కనపడతా ఉంటుంది, మేము ప్రీ బస్ అనుభవిస్తున్నాం, మేము ఎక్కుతున్నాం, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం అనేది ఆ మహిళలకు కనపడింది. మరి ఆ మహిళలకి ఫ్రీగా మహిళ బస్ ఎక్కిన తర్వాత ప్రీ బస్ అమలు కట్టేదని ఆ మహిళ కాడ పోయి చెప్పిన అనుకో, చంప మీద చేయవద్దు అనిపించి ఇగో 0 టికెట్ చూపిస్తుంది. నిజానికి ఒకరి ప్రీ బస్ మీద మాట్లాడాలనుకో, అబ్బా ఎవరు మాట్లాడితే బాగుంటుంది, విడదల రజని మాజీ మంత్రి కదా, ఆమె అక్కడ గుంటూరులో ఉంటుంది కాబట్టి ఆమె మాట్లాడితే కొంత ఓకే. లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తే ఓకే. ఇప్పుడు యాంకర్ శ్యామ్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా ఉండే వ్యక్త, తన యాంకర్ అవకాశాల కోసం తనకున్న సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు మొత్తంగా ఆమె ఎక్కువ హైదరాబాద్లో గడిపింది. ఆమె ఎక్కువ బస్సులు ఎక్కి ప్రయాణించే వ్యక్తి కాదు. ఆమె కార్లో హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ అయ్యి అక్కడ వచ్చి మీడియాతో మాట్లాడి ఉండొచ్చు కాక. దీనివల్ల ఆమె మాట్లాడితే క్రెడిబిలిటీ వస్తుంది. అసలు ఇప్పుడు నువ్వేం చెప్పాలి, మా ఊరికి వైసీపీ పార్టీ తరఫున ఫ్రీ బస్ ఇస్తున్నారు, లగ్జరీలో కూడా ఇవ్వండి, తర్వాత కొన్ని బస్సులు మినహాయిస్తున్నారు, ఆ బస్సుల్లో కూడా ఇవ్వండి, తర్వాత ఏసీ బస్సులు కూడా ఇవ్వండి, ఇలా నువ్వు అడగగలగాలి. ఒక ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి, ప్రజలకి ఏదన్నా ఇంకా అవకాశం దొరకట్లేదు దక్కట్లేదు అనుకో, దాన్ని అడగగలగాలి. అంతేగాని జరుగుతున్నటువంటి పని జరగట్లేదు అని చెప్తే ప్రజల ముందు కనపడుతుంది కదా, ప్రజల ముందు నువ్వు బ్లేమ్ అవుతున్నావు కదా, నీ పార్టీని బ్లేమ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు అమరావతిలో వైసీపీ పార్టీ ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది రాజధాని ప్రాంతంలో. మొన్న 2024లో కూటమి వేవు పక్కన పెట్టేస్తే 2019లో మంగళగిరిలో వైసీపీ గెలిచింది, ఆర్కే గెలిచారు, నారా లోకేష్ గారిని ఓడించి మరీ గెలిచారు. తర్వాత ఉండవెల్లి శ్రీదేవి తాడికొండ ప్రాంతంలో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు, రాజధాని ప్రాంతం, కోర్ ప్రాంతం. అదే అంటే వైసీపీ బలంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆ వైసీపీ క్యాడర్ను కూడా నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు. వాళ్ళు చూస్తారు వరద వచ్చింది లేనిది ఆ ప్రాంతం మీద వైసీపీ చేస్తున్న కుట్ర ప్రచారం చూస్తారు. అంటే సొంత పార్టీ ఓట్ బ్యాంకును కూడా నువ్వు అవమానిస్తున్నావు, వదులుకోవడానికి సిద్ధపడుతున్నావు. రేపొద్దు నీకు గుంటూరు, విజయవాడ అంటే కృష్ణా, గుంటూరు, ఆ అమరావతి ఆ ఏరియా ప్రాంతాల్లో నీకు ఎవరైనా ఓటేస్తాడా? నువ్వు అలా ఫేక్ ప్రాపగండా చేస్తే, మునక్కుండా మునిగిందని చేస్తే, అక్కడున్న ప్రజలను అవమానిస్తే, అక్కడున్న ప్రజలను వేస్చలతో నువ్వు అంటగడితే, రకరకాలుగా ప్రచారం చేస్తే అక్కడ ఎవరు నీకు ఓటేస్తాడా? లేదు. ఆ ప్రధానమైన జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను వదిలేసి, లేదు పక్కనే ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ మీద కూడా ఆ ప్రభావం పడుద్ది. ఈ జిల్లాలను వదిలేసి నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ కాగలవా? నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? అంటే నీ పార్టీని శాశ్వతంగా అధికారంలో రాకుండా ప్రజలకి నీ పార్టీని నీ వ్యాఖ్యానాల ద్వారా, నీ ప్రచారం ద్వారా దూరం చేసుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియ జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ ట్రాక్లో పోతున్నారా? రాంగ్ సజెషన్స్ ఎవరైనా ఇస్తున్నారా? లేదు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఎవరైనా అవతల వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను అమరావతి మునగలేదు అని వాదించవచ్చు కాక, ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్ అమలు అవుతుందని వాదించవచ్చు కాక, నీ వాదన నా వాదన కాదు, ప్రజలే కనపడింది, జనాలు చూస్తారు. ఇప్పుడు వరదేమి కనపడకుండా ఉండేది కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పలానా అవినీతి చేశాడు, కనపడదు కాబట్టి నమ్మొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే అవినీతి గురించి సామాన్య ప్రజలపై చూడరు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడు అనుకో, నిజంగానే చేస్తున్నారేమో అనొచ్చు.
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది, ల్యాండ్ మొత్తాన్ని కూడా కొంతమంది హోల్డ్ చేసుకుంటున్నారు, ఇలాంటి ప్రచారం చేశారనుకో నమ్మొచ్చు కాక. కానీ వరద వచ్చిందా అనేది వాళ్ళ కళ్ళ ముందు కనపడింది. వరద వచ్చిందా రాలేదా, మునిగిందా లేదా, ప్రమాదంలో ప్రజలు ఉన్నారా లేదా అనేది ప్రజల ముందు కనపడింది. ఆ ప్రజల ముందు కనిపించే వాటిని నువ్వు ఫేక్ ప్రచారం చేసినా సరే నీ కుట్ర మనసత్వం అర్థమైంది. ఇప్పుడు నీలాంటి రేపు పొద్దున వచ్చి చంద్రబాబు అవినీతి చేసిన ఇంత చెప్తాలే, మీరు అన్నీ చెప్పేయన్నీ అబద్ధాలే అని చెప్పి ప్రజలు అనుకుంటారు. నిజంగా అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందని చెప్పినా సరే ఇదో ఫేక్ ప్రచారంలో వాళ్ళు ఫేక్ ప్రచారం చేయడం వాళ్ళ పార్టీ నైజం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు 100 అబద్ధాలు చెప్పిన తర్వాత అనుకోకుండా ఒక నిజం చెప్పినా సరే నిజాన్ని నమ్మరు, నిజాన్ని కూడా అబద్ధమే అని అనుకుంటారు. కాబట్టి ఇది అవకాశం ఉంది అనేది నా వాదన. ఇది వైసీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రేమో నేను అనుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి జీవితకాలంలో ముఖ్యమంత్రి కానివద్దు, ఎందుకంటే దీంట్లో కూడా కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పెద్దగా డాకలేదు, పట్టించుకోలేదు, మంత్రులను కూడా పెద్దగా పట్టించుకోలేదు. సో ఒక సజ్జన రామకృష్ణారెడ్డి గారి తప్ప ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కోపం ఉండొచ్చు. రెండోది ఎన్నికల టైంలో షఫ్లింగ్ చేశారు, ఇటు నటు అటు ఇటు ఎలా పడితే అలా చేశారు. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద శక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎదిరించలేని పరిస్థితుల్లో తలొగ్గారు. కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ చేస్తూనే నెగిటివ్ చేస్తున్నారా అంటే, పైకేమో మీతో మేము ఉన్నాం కానీ చేసే ప్రచారమేమో ఆయనకి నెగిటివ్ అవుతుంది. మరి ఇలా ఏమైనా చేస్తున్నారా అనేది చూడాలి. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారం నిజానికి అమరావతి మునిగింది అనుకో అబ్బా, అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్యాలెస్ ఉంది, ప్యాలెస్లో కూడా వాటర్ రావాలిగా. మరి వరదకి తెలియదుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద నాయకుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదని వర్ష నీరుకి వరదకి నీకు తెలియదు కదా. కాబట్టి వరద కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా పోయింది. సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు కొట్టకపోవచ్చు, కానీ కాళ్ళు అయితే కొట్టకపోయే అవకాశం ఉంటుంది, కాళ్ళు మీదకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఆయన ఇంటి చుట్టూ ఉండే ఫెన్సింగ్ కూడా పోతుందిగా, మరి జైలు గోడలాగా ఉంటుంది ఫెన్సింగ్, మరి కనీసం ఆ విజువల్స్ అన్న పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాటర్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాళ్ళు మునిగిపోయాయి, పార్కింగ్ లో ఉన్నటువంటి కాళ్ళు, కనీసం ఆ విజువల్స్ పెట్టాలి కదా. అయ్యేం పెట్టకుండా మాట అంటే సరిపోయిందా. రెండోది అక్కడ ఉంటే చాలా మంది వైసీపీ నాయకులు ఉంటారుగా, ఇదిగోండి మా ఇళ్లలోకి వాటర్ వచ్చే మా ఇంట్లో సామాన్ అంతా కొట్టకపోయింది అని ఏదైనా విధులు ఉంటే పెట్టమను. నిజానికి ఇంకోటి కూడా చేయొచ్చు. ఇప్పుడు వరద వచ్చింది, నువ్వు అక్కడే ఉండే నివాసివి, అంటే అక్కడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉంది కాబట్టి, అంటే ఆయన సగం బెంగళూరు సగం తాడేపల్లిలో ఉంటాడు, అది వేరే విషయం అనుకో. సరే సగం రోజునైనా ఉంటాడు కదా, కాబట్టి ఆ నియర్ బై వరదలో చిక్కుకున్న వాళ్ళకి ఇగో నేను పలానా సహాయం చేశాను, పలానా పులిహార ప్యాకెట్ వరదలో చిక్కున్న వాళ్ళకి అయ్యగా పంచేది, ఫుడ్ కోసం పులిహార ప్యాకెట్ పంచుతారు, వాటర్ ప్యాకెట్ పంచుతారు, పాలు పంచుతారు, ఇవన్నీ పంచుతారు కదా. ఇదిగో మేము పంచుతున్నాం, ఇదిగోండి వరదలో చిక్కున్నారు ఇక ప్రజలు, వీళ్ళకి పంచుతున్నాం, ఇదిగో నా ఫోటోలన్నా వైరల్ చేయొచ్చు కదా. అయితే ఇంకా బాగుంటుంది, జనాలు నమ్ముతారు, అథెంటిక్ గా ఉంటుంది. నిజంగానే పాపం వరదలో చిక్కున్నారు అనుకుంటా, అది వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు, నిజమే వరద అని చెప్పేసి ప్రజలు నమ్మటానికి ఉంటుంది. మార్నింగ్ టీడీపీ సోషల్ మీడియా ఒక చిన్న మీమ్ పెట్టింది, టీడీపీ సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారు, కార్యకర్త సంథింగ్ ఎవరు, వాన వచ్చింది వరద వచ్చిందని ఒక ఛానల్ హెడ్లైన్, అది బ్లూ మీడియా వైసీపీ మీడియా ఫేవర్గా ఉండే ఒక ఛానల్ వాన వచ్చే వరద వచ్చే అని పెట్టింది. వాన వచ్చే కింద వర్షం కనిపిస్తుంది, ఏం మునిగిపోయిన ప్రాంతాలను పెట్టారు, ఏది అమరావతిలో ఏం మునిగిపోలేదు, కానీ కల్పితం అది పెట్టారు. వరద వచ్చిన దగ్గర వైసీపీ నాయకుల వాళ్ళు పెట్టారు అనమాట, వాన వచ్చింది వరద వచ్చింది అది పెట్టి వైసీపీ నాయకులను పెట్టారు వరద వచ్చిన దగ్గర. ఈ వరద ఏంటి బురద ఏంటి అసలు అంటే, నిజానికి అమరావతిలో వాన వచ్చిందా వరద వచ్చిందా పక్కన పెట్టు, వర్షాకాలం సహజంగా ఎక్కడైనా సరే కొంతపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో చిన్నపాటి చినుకులకే ఎలా తడిసి ముద్దైపోయింది, అతలాకుతలం అయిపోయింది కదా. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధాని వద్దు, ఇక్కడ వర్షం వచ్చే చాలు పెద్ద ఎత్తున వాన వస్తుంది అంటే వరద వస్తుంది కాబట్టి, రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా తీసేయండి అని అనొచ్చా? ఇప్పుడు చెన్నై ఒక టైంలో పెద్ద ఎత్తున నష్టపోయింది, ఒక 3 రోజులు మొత్తం పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ అయ్యారు, మొత్తం కార్యకలాపాలను నిలిచిపోయినాయి తమిళనాడు రాజధాని చెన్నైలో వరద వచ్చినప్పుడు. మరి ఇక చెన్నైని తమిళనాడు రాజధాని నుంచి పీక్ పడేయమంటే బాగుంటుందా? అట్లా కాదుగా. ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరులో కూడా వరద వచ్చి చాలా ప్రాంతాలు ప్రభావితం అయిపోయినాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు కాదంటే సరిపోయిద్దా? ఇప్పుడు లేటెస్ట్గా ముంబైలో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగి, అక్కడ లోకల్ పోలీస్ కాక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగి సహాయ చర్యలు చేస్తున్నారు. మన దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రకి రాజధాని, మరి తీసేద్దామా? ముంబై అసలు రాజధాని కాదు అని తీసేద్దామా? తర్వాత ఢిల్లీ దేశ రాజధానిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ కాదన్నావా?
ఇప్పుడు వానాకాలం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అనుకోని వర్షాలు పడ్డప్పుడు నీరు అదిరోడు నిజం దేవుడికి అంటారు. క్రౌడ్ బరస్ట్ అని ఈ మధ్య కాలంలో పదం వింటాను. అవును. వర్షం ఒక్కసారిగా చాలా పెద్ద ఎత్తున కురుస్తుంది. అవును. అంటే కొన్ని రోజుల పాటు కురవాల్సిన వాన ఒక్కసారిగా కురుస్తుంది. ఆ కురిసినప్పుడు ఒక్కసారిగా వాటర్ అక్కడ కనపడతాయి. టక్కున పొడ తీసి వరద వచ్చిందంటే కుదరదు. ఆ వాటర్ తర్వాత ఎటుగా డిస్పాస్ అయిపోతాయి. అవును. ఎటుగా డిస్పాస్ అయిపోతాయి. ఆ తర్వాత ఫోటో తీస్తే మళ్ళీ ఏముండదు అక్కడ. ఆ టయానికి నీకు వరద వచ్చినప్పుడు ఐకానిక్ టవర్ దగ్గర నీళ్ళు నిలిచి ఉండొచ్చు, లేదు నీ పేడ దగ్గర కొంచెం నీళ్ళు నిలిచి ఉండొచ్చు ఒక టైంలో. కానీ అది వెంటనే ఎటుగా డిస్పాస్ అయిపోయింది. రెండోది అమరావతి ఇంకా కడుతున్నటువంటి రాజధాని, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు కాలే. ఇప్పుడు హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటైంది, చెన్నైలో ఏర్పాటైంది, మహారాష్ట్రలో ఏర్పాటైంది, ముంబైలో ఏర్పాటైంది. ఏర్పాటైన చోట కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే హైదరాబాద్లో ఇప్పటికీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అందుబాటులో ఉందా అంటే పూర్తిగా అందుబాటులో లేదని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అమరావతిలో ఇంకా కట్టాలి కాబట్టి కట్టే లోపు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి రావచ్చు. కానీ అయినప్పటికీ కూడా అక్కడ ప్రశాంతమైన జీవనమే ఉంది, వరద వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులు సచివాలయంలో పనిచేసుకుంటున్నారు. ఆ అసెంబ్లీ సభ్యులు అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళు అక్కడికి పోయి పనిచేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా పోయి పనిచేసుకుంటూనే ఉన్నారు. ప్రజలు తమ జీవితాలు గడుపుకుంటూ ఉన్నారు. అమరావతి రైతులు మా ప్రాంతం ఎక్కడ మునిగిందో చూపించానని చెప్పేసి అంటూ ఉన్నారు. నాకు విషయం ఏంటంటే కొండవీటి వాగు అని ఉంటుంది. కొండవీటి వాగు పక్కన కొద్దిగా ఇప్పుడు వాగు పక్కన ఉన్నటువంటి ప్లేస్లో కొంత నీరు వస్తే కదా అక్కడ ఉన్న పొలాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది కదా. సహజంగా మనమంతా రైతు బిడ్డమే. ఏటి పక్కన వాగు పక్కన పొలాలు ఉన్నాయనుకో, ఆ పొలాల్లోకి వాగు పొగినప్పుడు ఏరు పొగినప్పుడు వాటర్ వస్తాయి, తర్వాత మళ్ళీ గుంజుకుంటుంది ఏరు, గుంజుకుంటుంది. ఇది కామన్ థింగ్. ఆ పుట్టోలు పెట్టేసి మునిగిపోయింది అంటే ఇంకెట్టా కరెక్టు, ఎలా కరెక్టు? రెండోది నేనేమంటానంటే లాజిక్గా ఇదంతా ప్రజలు గమనించే విషయాన్ని అనవసరంగా చేసుకుని ఎందుకు పరువు తీసుకుంటున్నారు? ఇది ఫైనల్గా వైసీపీకే నెగిటివ్ అవుతుంది. ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున వైసీపీ వాళ్ళు ప్రశ్నించవచ్చు, అరే ఎందుకు అనవసరంగా ఆ పోస్ట్ పెట్టారు, అనవసరం ఇక ఎక్కడుందరా ఇప్పుడు వరదే లేదు అని వాళ్ళే రియలైజ్ అయితే ఇప్పుడు రేపొద్దున వాళ్ళే నెగిటివ్గా మాట్లాడతారు. నువ్వేం చెప్పాలి ప్రతిపక్ష నాయకుడిగా? అయ్యా పోయినసారి బుడమేరు పొంగింది, ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి, ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోవట్లేదు, తీసుకోవాలి అంటే బాగుంటది. డిమాండ్ చేస్తే ప్రజల్లో క్రెడిబిలిటీ వస్తుంది నీకు. ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో అక్కడ పర్యటించి ప్రజలను జాగ్రత్తలు చేస్తే ప్రజలు అబ్బో ఈ పార్టీ వాళ్ళు చూడరా ఎంత బాధ్యతగా ఉన్నారు మన పట్ల, మన జాగ్రత్త చేస్తూ ఉన్నారు అని అనుకుంటారు. తర్వాత ఈ శ్రీశైలం గేట్లు, తర్వాత కృష్ణా బ్యారేజ్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఒక్కసారిగా వరద నీరు వస్తూ ఉంది, ఈ బ్యారేజ్కి ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు, ప్రభుత్వం జాగ్రత్త వహించాలి అని ఆ బ్యారేజ్ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా జాగ్రత్తలు చేసామనుకో ఇంకా బాగుంటుంది. అప్పుడు నీ క్రెడిబిలిటీ వస్తుంది. నిజంగా న్యూట్రల్ అప్పుడు ఓన్ చేసుకుంటారు. సరే వైసీపీ పార్టీ ఎంత బాధ్యతగా పనిచేస్తుంది చూడు, ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది, ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉంది కానీ ప్రతిపక్షం చూడు బాధ్యతగా ఉంది అనుకుంటారు. కానీ ప్రభుత్వం బాధ్యతగా ఉంది, ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని ఫేక్ పోస్టులు పెట్టేసి నడిపిస్తూ ఉంది. అసలు పెద్ద నాయకుడు అధినాయకుడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడా, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడా, ప్యాలెస్లో ఉంటే బయటకు ఎందుకు రాడు, ఇవన్నీ అర్థం కాని సిచ్యువేషన్. ఇలా ఉంటే ఎలా చెప్పు పార్టీ? ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఆ పార్టీ కుట్ర చేసుకుంటుంది. ఫేక్ ప్రచారాల వల్ల జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. దీన్ని వైసీపీ గమనించుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో ఇది కట్టకత్తిగా చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో ఉన్న కొన్ని నాయకులు ఎవరైతే ఉన్నారో అంతిమంగా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తానని మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.